ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మనం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకున్నా ఎలాంటి ప్రయోజనం లేక బాధపడుతూ ఉంటాం కదండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారనమాట. ఉన్నది ఉన్నట్లుగా చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే గురూజీ సీతారామరాజు గారికి ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యకి పరిష్కారం అనేది చెప్పించుకోండి. నమ్మితే గనక మనకి అంతా మంచి జరుగుతుందండి. వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు భరించలేని కష్టాల్లో ఉన్నప్పుడు నీకు చక్కటి పరిష్కారం, చక్కటి మంత్రం ఒకటి ఉపదేశిస్తానమ్మా. నేను చెప్పినట్టు చేశావు అంటే త్వరగా నిన్ను కష్టాల్లోంచి బయటపడవేస్తాను అని అయితే నీకు మాట ఇస్తున్నాను అని మన బాబా గారు సత్య ప్రమాణం చేస్తున్నారండి. మరి ఆ మాట ఏమిటో, ఆ ప్రమాణం ఏమిటో, ఆ మంత్రం ఏమిటో, ఆ పరిష్కారం ఏమిటో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కలియుగంలో మనం పిలిస్తే పలికే దైవం మన బాబా తండ్రి. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా సరే ఆ కష్టం నుండి వెంటనే బయటపడవేసే శక్తి మన బాబా తండ్రికి ఉంది. జీవితంలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా, భరించలేని బాధ వచ్చినా, కష్టాల నుంచి, కన్నీళ్ళ నుంచి బాబాగారు కాపాడుతారు అని అయితే మనందరి నమ్మకం అండి. బాబా, నాకు ఈ కష్టం వచ్చింది తండ్రి అని అనగానే వెంటనే, బిడ్డ, నీ వెనక నేను ఉన్నానమ్మా, భయపడకు అని వెంటనే తన అభయహస్తాన్ని అందించి తన భక్తులను అక్కున చేర్చుకుని వారి కష్టాలను పోగొట్టే శక్తి మన బాబా తండ్రికి ఉంది. అలాంటి బాబా తండ్రికి ఇలా చేస్తే మంచి ఫలితాలు అనేవి ఉంటాయండి. అదేమిటో చూద్దామా? ఏదైనా తీరని కష్టం వచ్చినప్పుడు, భరించలేని బాధ వచ్చినప్పుడు, బయటపడలేని సమస్యల్లో చిక్కుకున్నప్పుడు, నయం కాని జబ్బులతో బాధపడుతున్నప్పుడు, పిల్లలకు మంచి చదువులు కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, పిల్లలకి మంచి సంబంధం కుదరాలన్నా సరే ఈ పరిష్కారం అనేది చక్కగా చేసుకోవచ్చండి. 100కి 100 పాళ్ళు ఫలితం ఉంటుంది అని ఈ పరిష్కారం ద్వారా అని అయితే మన బాబాగారే స్వయంగా చెబుతున్నారండి. స్వయంగా బాబాగారు చెప్పిన మాటలైతే ఈరోజు మీతో చెబుతున్నానండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు భరించలేని కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు గురువారం నాడు దగ్గరలో ఉన్న సాయిబాబా మందిరం, అంటే నేను ఉండే మందిరానికి వెళ్ళి, మందిరంలో ఉన్న దుని దగ్గరికి వెళ్ళి చక్కటి పరిహారం అనేది చేసుకో తల్లి. ఆ దుని దగ్గర చేసిన పరిహారం వలన వెంటనే మిమ్మల్ని నేను ఆ సమస్యల నుండి బయటపడవేస్తాను. మీ సమస్యకి చక్కటి పరిష్కార మార్గం అనేది లభిస్తుందమ్మా. ఆ దుని పరిహార మార్గం ఏమిటో చెబుతాను, జాగ్రత్తగా విను తల్లి. పీచు తీయని కొబ్బరికాయ ఉంటుంది కదా తల్లి, అంటే పీచు తీయకుండా కురుడీకాయ ఉంటుంది కదా, ఏమాత్రం నీళ్లు లేకుండా కురుడీకాయ అనేది ఉంటుంది. ఆ కురుడీకాయ తీసుకుని, పూర్తిగా ఎండిపోయిన కొబ్బరికాయని తీసుకుని దానికి కొద్దిగా ఆవు నెయ్యి రాసి ఒక పళ్ళెంలో ఉంచుకో తల్లి. అదే పళ్ళెంలో గుప్పెడే నవధాన్యాలను కూడా ఉంచు తల్లి. అలాగే కొంచెం గుగ్గిలం కూడా తీసుకో తల్లి, లేదంటే సాంబ్రాయినైనా సరే ఆ పళ్ళెంలో పెట్టుకో. వీటన్నిటిని చక్కగా పళ్ళెంలో పెట్టుకుని నా మందిరానికి దుని దగ్గరికి తీసుకురా తల్లి. పళ్ళాన్ని చేతిలో ఉంచుకొని నేను చెప్పే మంత్రాన్ని 11 సార్లు చదువుకోవాలి బిడ్డ. అలా మంత్రాన్ని చెప్పుకుంటూ దుని చుట్టూ ప్రదక్షిణ చేయాలి తల్లి. తల్లి, నేను చెప్పే మంత్రాన్ని జాగ్రత్తగా రాసి పెట్టుకో అమ్మా. నీ కష్ట సమయంలో మంత్రాన్ని చెప్పించుకుని ఈ పరిహారం చేసుకో తల్లి. నీ కష్టాలన్నీ తీర్చేస్తాను తల్లి. ఇక ఆ మంత్రం ఏమిటి అంటే, ఓం అకర్మణేక కర్మ సుకర్మనే నమః. మరొక్కసారి చెబుతానండి. ఓం అకర్మణేక కర్మ సుకర్మనే నమః.
ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుతూ భక్తి శ్రద్ధలతో దుని చుట్టూ ప్రదక్షిణలు చేసి నీ చేతిలో ఉన్న పళ్ళెంలో ఉన్న అన్ని వస్తువులను దునిలో వేసే తల్లి. ఆవు నెయ్యి రాసిన కొబ్బరికాయ, నవధాన్యాలు, సాంబ్రాణి, కర్పూరం ఇవన్నీ కూడా దునిలో వేసే తల్లి. ఇలా పరిహారం చేసుకోవటం వలన నీకు ఎలాంటి కర్మ ఫలితం ఉన్నా తొలగించి నీ కష్టం తొలగించి నిన్ను ఆ కష్టం నుంచి బయటపడవేస్తాను తల్లి. అంతేకాకుండా తల్లి, ఈ పరిహారం చేసిన తర్వాత ఇంకొక మంత్రం కూడా చెప్పుకోవాలమ్మా. అప్పుడే నువ్వు చేసిన పరిహారానికి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయమ్మా. ఆ మంత్రం ఏమిటో చెప్తాను, జాగ్రత్తగా విను తల్లి. ఓం కర్మధ్వంసినే నమః. ఓం కర్మధ్వంసినే నమః. ఓం కర్మధ్వంసినే నమః. ఈ మంత్రాన్ని చదువుకుంటూ నా దర్శనం చేసుకొని నా సన్నిధానంలోని ధ్యానం చేస్తూ కాసేపు కూర్చో తల్లి. నీ మనసులోని బాధలన్నీ చెప్పుకొని నా బాధలు, నా కర్మ దోషాలు అన్నీ తొలగించు తండ్రి అని నా మీద నమ్మకంతో మనస్ఫూర్తిగా నన్ను వేడుకో అమ్మా. బాధలన్నీ తీర్చి నీ జీవితంలో సంతోషం కలిగేలా నేను చేస్తాను. నీ మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా తీరుస్తాను తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి. ఫ్రెండ్స్, ఇది చాలా అద్భుతమైన పరిహారం అండి. స్వయంగా మన బాబాగారే సచ్చరిత్రలో చెప్పిన పరిహారం అండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా గురువారం రోజున ఈ పరిహారం అనేది చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఏదైనా సరే బాబా మీద నమ్మకంతో చేసి చూడండి, మంచి ఫలితం అనేది వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.